గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద 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 స్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. ఆది మధ్యాంతరహితుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు అత్యంత శోభాయమానంగా శ్రీకారం చుట్టుకున్నాయి. స్వామివారు ఈనాటి రాత్రి హంస వాహనం పైన సరస్వతీమూర్తిగా విహరించనున్నారు. హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు అని అన్నమయ్య కీర్తించినట్లుగా అఖిల దేవతాస్వరూపుడైనటువంటి శ్రీనివాసస్వామి చదువుల తల్లి సరస్వతీదేవి రూపాన్ని ధరించి ఆయన పుంసాం మోహన రూపుడే కాదు, స్త్రీలకు కూడా ఇంత అందంగా ఉండేటువంటి స్త్రీమూర్తిని మేము దర్శించాము అనేటువంటి దివ్యానుభూతి కలిగేట్లుగా సూర్య చంద్రులను జడపిల్లలుగా ధరించినటువంటి పొడవాటి జడతో, ముఖమున పెద్ద బొట్టుతో, చక్కని తెల్లటి చీరను ధరించినటువంటి ఆ భారతీ స్వరూపుడైనటువంటి భగవంతుడు చేతిలో కచ్చపి వీణను ధరించి ఉంటాడు. ఎండిపోయినటువంటి జీవుల ఎదగదుల్లో అమృతోపమానమైనటువంటి దివ్యమైనటువంటి జ్ఞానమును ప్రసాదించేటువంటి ఆ తిరుమూర్తి దర్శనం అనంత ఫలప్రదాయకం. జన్మ జన్మార్జితమైనటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించేటువంటి విజ్ఞానమూర్తి హంసవాహనంపై ఊరేగటం మరింత అద్భుతమైన అంశం. హంసకు రాజహంస, రాజతే అంటే బాగా ప్రకాశించేటువంటిది అనేటువంటి పేరు ఉన్నది. ఎక్కడో ఆ దవ్వుల మానస తీరములో ఉండేటువంటి హంసకు ఎంతటి శక్తి, నిరక్షర వివేకం ఉన్నది అంటే బాగా కలిసిపోయి ఉండేటువంటి పాలు నీళ్లల్లో తీసుకోవలసినటువంటి క్షీరాన్ని తీసుకుని జలాన్ని విడిచిపెట్టేస్తుంది. అందుకే హంస శబ్దానికి హన హింసా గత్యోహో అని అన్నారు. హింసించేది అంటే ఏది సారహీనమైందో దాన్ని విసర్జించి సారవంతమైంది మాత్రమే స్వీకరించేటువంటి శక్తి కలిగింది కనుక అది హింసించే స్వభావం కలిగింది అని చెప్పారు. అలాగే గతి, చక్కగా హంస నడక అంటారు. ఎవరైనా కూడా సౌందర్యవతులు చాలా హొయలు ఒలికిస్తూ ముందుకు సాగుతూ ఉంటే హంసలు చేరెను నడకల బెడగలు అని చెప్పి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనేటువంటి కావ్యంలో కూడా మహాకవి కీర్తించి ఉన్నారు. కలహంసీషు మదాల సంగతం వృషతీషు విలోలమీక్షితం పవనాధూతలతాసు విభ్రమ అని చెప్పి ఇందుమతీదేవి వర్ణనం కూడా మహాకవి కాళిదాసు రఘువంశంలో చేసినటువంటి అంశం మనకి తెలిసిందే. ఇలా మంచి గతి కలిగినటువంటి హంస, నిరక్షీర వివేకాన్ని కలిగినటువంటి హంస వాహనమై విహరిస్తూ ఉన్నది. అందుకే గొప్ప హింస అనేటువంటిది అంటే అజ్ఞానమును విడిచిపెట్టేటువంటి స్వభావం హంసకు ఉన్నది కనుక పరమహంస పరివ్రాజకాచార్యులు అని చెప్పి చెప్తారు. అలాగే సారవంతమైన దాన్ని గ్రహించినటువంటి వాళ్ళకి పూర్వమే ఉండవలసిన అవసరం లేదు. రామకృష్ణ పరమహంస అంటారు, వెనకాల కూడా ఉండవచ్చు. అంతేకాదు స్వచ్ఛత ఎక్కడ ఉన్నదో, తెల్లదనం ఎక్కడ ఉన్నదో అటువంటి దాన్నంతా కూడా హంసతోనే పోల్చడం అనేటువంటిది మనకి అనాదిగా వస్తూ ఉన్నది. కృష్ణుని కీర్తి ఎలా ఉన్నది అంటే ఒక మహాకవి చెప్పారు, హంసీవ కృష్ణ తే కీర్తి స్వర్గంగా అవగాహతే. ఒక స్వర్గంగలో తిరిగాడేటువంటి ఒక హంసవలే కృష్ణ నీ కీర్తి ఈ లోకములో కాదు అన్ని దిక్కులలో అన్ని లోకముల్లోకి వ్యాప్తమవుతోంది అనేటువంటి భావాన్ని అభివ్యక్తీకరించారు. కనుక మంచి కీర్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్గమును అనుసరించేందుకు కూడా ప్రతీయమానంగా ఉండేటువంటి హంస శబ్దము
అది భగవంతుడిని కూడా నిర్దేశిస్తూ ఉన్నది. హంస హంసాయ విద్మహే అనేటువంటి గాయత్రి మంత్రముల ద్వారా ఇలాంటి హంస వాహనం పైన సరస్వతీమూర్తిగా స్వామి ఆయన విహరిస్తాడు, లేదా మన ఎదగదుల్లో ఆయన స్థిరంగా నిలుస్తాడు అనేటువంటి భావన మనకు కలిగితే చాలు. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామి అజ్ఞానమును తొలగించి విజ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. తమసోమ జ్యోతిర్గమయ అని చెప్పి అలాంటి హంసవాహనంపై చదువుల తల్లి రూపంలో ఉండేటువంటి ఆ పరాత్పరుడి యొక్క దర్శనం చేసుకోవటం ఈ బ్రహ్మోత్సవాల్లో మనకు కలిగేటువంటి భాగ్యం. రేపు ఉదయం కూడా స్వామివారు సింహవాహనం పైన ఆయన దర్శనమిస్తారు. హినస్థితి సింహ, హింసించేటువంటి స్వభావం కలిగినటువంటిది సింహము. అంటే అరణ్యములో ఏవేవైతే మృగములు ఉన్నాయో క్రూరమైనటువంటి వాటన్నింటినీ కూడా వేటాడి చంపి గొప్ప పరాక్రమంతో వసించేటువంటి భాగ్యం సింహానుకున్నది. కనుక స్వామివారికి విష్ణు సహస్రనామాల్లో సింహ అనేటువంటి గొప్ప నామం ఉన్నది. ఎందుకంటే రాక్షసులలో తమోమయ స్వరూపులు, ఆ మృగ సదృశులైనటువంటి వారిని అందరినీ కూడా సంహరించేటువంటి మహాప్రభావం కలిగినటువంటి వాడు పరాత్పరుడు. అందుకని ఆయన్ని సింహ అని అంటారు. ఆయన సింహవాహనం పైన మనం ఎప్పుడైతే వీక్షిస్తామో ఆనాడు హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుడిని రక్షించినటువంటి నృసింహమూర్తి మనకు కనువిందు చేస్తూ గుర్తొస్తాడు. అసలు ఈ క్షేత్రంలో నృసింహస్వామికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. ఎందుకంటే స్వామి నిత్య కళ్యాణమూర్తి. అటువంటి దేవదేవుడు కొలువై ఉన్నటువంటి ఆ దివ్య దేవాలయంలోనే యోగ నరసింహస్వామిగా స్వామి ఉన్నాడు. అంటే ఈయన కళ్యాణం చేసుకున్న తర్వాత ప్రథమ భోజనం అందుకునేటువంటి వాడు మహానుభావుడైనటువంటి నృసింహదేవుడే. మనకు భవిష్యోత్తర పురాణాదుల్లో కనిపించేటువంటి శ్రీనివాస కళ్యాణంలో ఎప్పుడైతే స్వామివారి కళ్యాణం అయిపోయిందో, భోజన ఘట్టం వచ్చిందో, అందరూ కూడా స్వామి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు, అయ్యా నీ కళ్యాణం అంతా కూడా నిర్విఘ్నంగా పరిసమాప్తమైంది, కానీ ఒక పెద్ద చిక్కు వచ్చేసింది స్వామి. వివాహంలో మొట్టమొదట వధూవరులు చిన్నవాళ్ళుగా ఉంటారు కనుక వాళ్ళు భోజనం చేయటానికి లేదు, వాళ్ళకన్నా పెద్దవాళ్ళు చేయాలి. కానీ ఈ పెళ్లి చేయించేటువంటి బ్రహ్మగారైనా సరే, లేదా పక్కన సహాయం చేస్తూ ఉండేటువంటి రుద్రుడైనా సరే, దిక్పాలకులైనా సరే, నవగ్రహాలు అయినా సరే, సప్తర్షులు ఇత్యాది గొప్ప తపోధనులైనా సరే నిన్ను ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళే. ఎవరూ కూడా నిన్ను ఆశీర్వదించేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కాదు. మరి వాళ్ళు ప్రథమ భోజనాన్ని ఎలా చేస్తారు అనంటే, ఈ కలియుగంలో నేను ప్రత్యక్ష వరదుడిగా మీరందరూ కూడా ఆరాధిస్తున్నారు కదా, అలాగే దీనికి ముందుండేటువంటిది గడిచినటువంటిది ద్వాపరం, అప్పుడు కృష్ణ పరమాత్మగా ఉన్నాను, అంతకుముందు త్రేతలో రఘుకుల స్వామిగా ఉన్నాను, కానీ నరసింహస్వామిగా ఉన్నాను కృతయుగంలో. ఆయన అందరికన్నా పెద్దవాడు, ఆ రూపాన్ని ఆహ్వానించండి అంటే అప్పుడు సింహవదనుడైనటువంటి హరిని స్వేచ్ఛా కేసరిణ స్వచ్ఛ స్వచ్ఛాయ ఆయాసితేందవ త్రాయంతాంవో మధురిపో ప్రపన్న ఆర్తిచ్చిదోనఖా. స్వామి సింహస్వరూపంలో ఉన్నావయ్యా, నీ వాడి గోళ్ళు తెల్లటి దీప్తులతో ఉన్నాయి, అవి ఒక్కొక్కటి కోటి చంద్రుల యొక్క సహజ కాంతులను పునుగుపరిచేట్లుగా ఉన్నాయి. అంటే శరత్కాల వెన్నెలలు కురిపించేటువంటి ఒక చంద్రుడిని చూస్తేనే ప్రకృతి అంతా పరవశించిపోతుంది. కోటి చంద్రులను ధిక్కరించే ఒక్కొక్క గోటితో ఉండేటువంటి వాడు నరసింహస్వామి. అలాంటి ఆ గోళ్ళు మాలో ఉండేటువంటి ఆర్తిని ఛేదించాలి అని చెప్పి ప్రార్థిస్తే అప్పుడు ఆయన ఇందిరతో పాటు వచ్చారు. ఆ అమ్మవారిని తొడపై కూర్చోబెట్టుకుని ప్రథమ భోజనాన్ని ఆయన స్వీకరించారు. అందుకే కళ్యాణాంతంలో స్వామివారికి నివేదన జరిగే ముందు చక్కగా నృసింహస్వామి స్మరణ చేస్తూ అన్నమాచార్యులు వారు గొప్ప సంకీర్తనం చేశారు. ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే చెంగటనే చూడరో లక్ష్మీ నారసింహుడు అని చెప్పి. అల్లవాడు అంటే వ్యాపకుడు. ఎందుకంటే ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు స్తంభంలోంచి బయట వచ్చే ముందు ఎక్కడున్నాడో హరి అని అంటే రాక్షసుడు ఎక్కడ కోరుతాడో తెలియదు, ప్రహ్లాదుడు అక్కడున్నాడు అని చెప్పి చెప్తాడు. అప్పుడు అన్ని చోట్ల ఉండాలని హరి అణువు నుంచి అజాండమంతా కూడా నృసింహమూర్తిగా నిండిపోయాడు.
ఇందుగలడ అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికి చూచిన అందందే కలడు అని చెప్పి ఆయన పరమ విశ్వాసంతో చెప్తే హరి అన్నిటా ఉన్నాడు. కనుక అన్నమయ్య ఏమంటున్నాడు? ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే చెంగటనే చూడరో లక్ష్మీ నారసింహుడు అని చెప్పి మనోజ్ఞంగా కీర్తించాడు. అలాంటి యోగ నరసింహస్వామి, కళ్యాణ నరసింహస్వామి ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాడు. అంతేకాకుండా ఈ గిరికి సింహాచలము అనేటువంటి పేరు ఉన్నది. అదెందుకండి అని అంటే, ఎప్పుడైతే హిరణ్యకశిపుణ్ణి సంహరించటానికి ఆయన అన్ని రూపాలతో ఈ సృష్టి అంతా నిండిపోయాడు అని చెప్పి చెప్పుకుంటున్నామే, మరి తొలిగా ఆవిర్భవించినటువంటి క్షేత్రం ఎక్కడ అంటే ఈ పరమ పవిత్రమైనటువంటి వైకుంఠగిరి పైన. కనుక అటువంటి మహామహిమాన్వితమైనటువంటిది చతుర్యుగములకు అన్ని రకములైనటువంటి ఐశ్వర్యములు సమకూర్చినటువంటిది ఈ వెంకటాచలము. కనుక ఇటువంటి వెంకటాచల మాహాత్మ్యాన్ని మనం వింటూ బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున మనం ఆ కథాక్రమాన్ని కొనసాగించుకున్నాం. మహర్షులు ఎప్పుడైతే సూతుణ్ణి ఆశ్రయించి, సూత మాకు అనుభూతి కలిగేట్లుగా నువ్వు రంగని మాహాత్మ్యాన్ని చెప్పావు, హస్తిగిరినాథుని మాహాత్మ్యాన్ని చెప్పు, జగన్నాథుని మాహాత్మ్యాన్ని చెప్పు, ఇదానీం శ్రోతుమిచ్చామి మాహాత్మ్యమతులం ముని. వెంకటేశుతు మాహాత్మ్యం, వెంకటేశ్వర స్వామి యొక్క మాహాత్మ్యాన్ని మేమంతా వినాలనుకుంటున్నాము అని చెప్పి అందరి పక్షాన ఎప్పుడైతే శౌనకులు వారు కోరారో చెప్తాను. పురాతు జనకో నామ రాజా పరమధార్మిక, పరమధర్మాత్ముడైనటువంటి జనక మహారాజు ఉండేవాడు. ఆయన రాజ్యపాలనను చక్కగా చేస్తూ ఉన్నాడు. ఆ మిథిలా నగరాధీశుడైనటువంటి ఆ స్వామికి తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు కుశధ్వజుడు. ఆయన అన్నగారి పక్షాన రాజ్యం చేస్తూ ఉంటే ఒకనాడు ఆ రాజుగారికి, అంటే ప్రధానమైనటువంటి వారు జనక మహారాజు గారక్క, ఆయనకి ఒక ఆలోచన వచ్చిందట. సుఖమేవ సదా మే స్యాద్ దుఃఖం మాభూత్ కదాచన, దుఃఖం నవీక్ష్యే నేత్రాభ్యాం సుఖం వీక్ష్యే సదాత్మని. ఇది పెద్ద కోరిక, మానవులందరికీ ఉండే కోరిక. కానీ జనక మహారాజుకు కూడా ఇటువంటి కోరిక ఉండటంతో హరి అసంతృప్తి చెందాడు. ఎందుకంటే ఆయన సత్యవాక్కు కలిగినటువంటి వాడు, సర్వశాస్త్ర కోవిదుడు, అలాగే క్రోధమును విసర్జించినటువంటి వాడు. ఇలాంటి వాడికి కూడా ఇలాంటి కోరిక అశీతి వర్ష సాహస్రం 80,000 ఏళ్ళు అయిపోయిన తర్వాత కలగటం ఏం బాలేదు అని అనుకున్నారు. అప్పుడే దైవయోగము చేత కుశధ్వజుడు మరణించాడు. బాగా రోధించాడు, ఆహారమును విసర్జించేశాడు, నిద్రను దూరం చేసుకున్నాడు, చింతనతో కృషించిపోయాడు. అలా భోగములన్నీ విడిచిపెట్టి చాలా బాధతో ఉండేటువంటి సోదరుణ్ణి, ఆయన భార్యను కోల్పోయి విలపిస్తూ ఉండేటువంటి ఆ మహారాజు దగ్గరికి, జనకుల వారి దగ్గరికి వారి పురోహితుడైనటువంటి శతానందులు వారు వచ్చారు. గౌతమ మహర్షి పుత్రుడు, అహల్య సంతానమైనటువంటి ఆయన, వాసుదేవుడైనటువంటి మహర్షికి సోదరుడు, పరమ పవిత్ర చరిత్రుడు ఆయన వచ్చాడు అని చెప్పి ఆయనకు రాజా పూజ అమకల్పయ్యతో గొప్ప పూజ రాజుగారు చేసేశారు. ఆ తర్వాత కుశల ప్రశ్నలు అయిన తర్వాత తన కష్టాలు చెప్పుకున్నాడు. అయ్యా, నాకు ఈ శత్రువులైనటువంటి రావణ, ఇంద్రజిత్తు ఇత్యాదులు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, కన్యారత్నములు నా ఇంట్లో ఉన్నారు, వాళ్ళ ద్వారా నాకు దుఃఖం వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది, అది తొలగిపోవాలి. అంతేకాదు నాకు అదృష్టవశాత్తు రమాదేవి పుత్రికే వచ్చింది లక్ష్మి, ఆ లక్ష్మీ తల్లే జానకిగా విలసిల్లుతోంది కదా, ఆ సీతాదేవికి అనురూపమైనటువంటి గొప్ప భర్త రావాలి. ఇంతేకాదు తృతీయం ప్రవదామితే, మూడో కోరికుందయ్యా, నాకు సీతమ్మవారు సంతానమైతే ఊర్మిళ, శృతకీర్తి, మాండవి నా తమ్ముడు గారి సంతానం, 3 కొడుకులు ఉన్నారు. వీళ్ళందరూ దీర్ఘాయుష్మంతులు అవ్వాలి, అందరూ కూడా అభ్యుదయాన్ని పొందేట్లుగా ఒకే రాజుగారి కూతుళ్ళని మా పుత్రులు చేసుకోవాలి. అలాగే ఒకే రాజుగారి ఇంటికి కోడళ్ళుగా నా పుత్రికలు 4 కూడా వెళ్ళాలి. అంటే నా కుమార్తె సీత, అలాగే నా సోదరుడు కుమార్తెలు 4 కూడా ఒకే ఇంటి కోడళ్ళైతే నా రాజ్య వృద్ధి జరుగుతుంది అని చెప్పి సుఖము కోరుకునేటువంటి రాజు 3 కోరికలు కోరితే, నువ్వు ఈ భూమినంతా శాసించేటువంటి రాజు అయ్యా, నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే
ఇక్కడే నీ కోరికలు తీర్చగలిగినటువంటి ఒక పర్వతం ఉన్నది. వైకుంఠగిరి మాహాత్మ్యం సభవిష్యం సహోత్తరం. భవిష్యత్ కాలంలో పూర్వము కూడా గొప్ప శక్తిని కలిగినటువంటిది. కలో తత్కీర్తనం పుణ్యం. కానీ కలియుగంలో దాని అనంత శక్తిని కీర్తించడం చాలా అభ్యుదయకారకం. సర్వ దుఃఖహరం శివం. నువ్వు కోరుకునేటువంటి మంగళములు వస్తాయి. సమస్త దుఃఖములు ఏవైతే గూడు కట్టుకుని ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి ఇది సరిపోదు, జనక మహారాజుకి ఇంకా విస్తారంగా చెప్పాలని అనుకుని వెంటనే ధనకామస్య ధనదం పుత్రకామస్య పుత్రదం. లోకంలో డబ్బు లేకపోతే ఏ కార్యము నేను చేయలేను అని చెప్పి బెంగ పెట్టుకుంటారు. కనుక ధనము కోరినటువంటి వారికి వెంటనే ధర్మబద్ధమైనటువంటి ధనం లభిస్తుంది. అలాగే చక్కగా వారికి సంతానము లేకపోతే ఆ ప్రతిబంధకమైనటువంటి దోషములు తొలగించగలిగినటువంటి శక్తి ఉన్నది ఈ వైకుంఠగిరికి. రోగార్తస్య చ రోగఘ్నం జ్ఞానినాం జ్ఞాన సాధనం. రోగములు వచ్చినటువంటి వాళ్ళు మాకు దిక్కు లేదు అని చెప్పి శారీరక బాధతో విలపిస్తూ ఉంటే ఆ మారణాంతకమైనటువంటి వ్యాధులను కూడా క్షణంలో మటుమాయం చేయగలిగినటువంటి శక్తి ఈ అచలమునకు ఉన్నది. అంతేకాదు, ఎవరైతే జ్ఞానులు ఉంటారో వారు ఇంకా ఏమీ కోరుకునేటువంటి స్థితి ఉండదు. వారికి ఆ జ్ఞానము కావాలి అని కొంత వారిలో మనస్సు చైతన్యపడినప్పుడు ఏర్పడేటువంటి కోరికను తీర్చగలిగినటువంటిది. ప్రతిబంధక దోషములన్నీ కూడా తొలగించి సంపూర్ణ వివేకాన్ని కటాక్షించేటువంటిది. ఎక్కడైతే హంసవాహనం పైన పరమాత్మ కలియుగంలో చక్కగా కొలువై సరస్వతీమూర్తిగా విహరిస్తారో అటువంటి క్షేత్రము అని చెప్పి చక్కగా దాన్ని వివరించారు. యశ్రుత్వా. అయితే ఇలా చెప్తున్నారు. కొంతమంది ఈ ఫలితాలని పొందినటువంటి వారిని కూడా గుర్తు చేసుకోవాలయ్యా. యశ్రుత్వా సర్వలోకేశ బ్రహ్మపదంగత. ఈ కనిపించేటువంటి దృశ్యమానమైనటువంటి లోకముల్లో బాగా గొప్ప ప్రథమ తాంబూలం అందుకునేటువంటి వాళ్ళు ఎవరు? బ్రహ్మగారు. ఈ బ్రహ్మగారు బ్రహ్మపదాన్ని పొందటానికి సాధకమైంది ఈ వెంకటాచలం. పరమ సాధనం ఇది తప్పించి బ్రహ్మగారికి ఇంకొకటి లేదు. పరబ్రహ్మమైనటువంటి శ్రీనివాసుని తెలుసుకోవటానికి ఆయన వేదములను పరబ్రహ్మము ద్వారా పొందాడు. కానీ ఆయన కొంత భ్రమ ప్రమాదానికి లోనైనటువంటి సమయంలో సోమకుడు అనేటువంటి వాడు అపహరించేశాడు. అప్పుడు బ్రహ్మగారికి ఏమి చెయ్యాలో తెలియక ఆయన రోధిస్తూ ఉంటే లక్ష్మీదేవత వెంకటాచల మహాత్మ్యం ఆయనకి మొదటిసారి ఉపదేశించింది. దానితో పరబ్రహ్మానుగ్రహం కలిగింది. శ్రీనివాసుడు మత్స్య రూపాన్ని ధరించి సోమకుణ్ణి సంహరించి జ్ఞానసాధకమైనటువంటి వేదాలని తెచ్చి ఇచ్చారు. దానితో ఆ పరబ్రహ్మ పదాన్ని పొందగలిగినటువంటి సామర్థ్యాన్ని బ్రహ్మగారు పొందారు. కనుక యశ్రుత్వా సర్వలోకేశ బ్రహ్మపదంగత. అలాగే నీలకంఠస్థు యశ్రుత్వా నిర్విష సుఖమాప్తవాన్. పూర్వం పాలకడలి మధిస్తూ ఉంటే ఆ అమృత మథనంలో హలాహల విషం వచ్చింది. అంటే ఉచ్చిరేశ్వరం వచ్చింది, లేదా చక్కటి మరొక కామధేను వచ్చింది అని అంటే నాకు కావాలనేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ విషం వస్తే ఎవరు వద్దు అంటారు. అప్పుడు రుద్రుణ్ణి ప్రార్థిస్తే ఆయన పార్వతీదేవి చేత ప్రచోదితం పొంది ఆ హాలాహలాన్ని తీసుకుని తన కంఠంలో పెట్టుకున్నాడు. అంటే కంఠంలో ఎందుకు ఉంచుకున్నాడంటే ఆయన ఉదరంలో ఉండేటువంటి లోకములన్నీ నశించకుండా ఉండటానికి. ఆయన మింగుతాను అని అనగానే మృంగమనే సర్వమంగళ పరమమంగళ దేవత అయినటువంటి పార్వతీదేవి, అయ్యా మీ భర్త గారు మీరు మింగద్దు, అది హాలాహలము, అదేమన్నా మధురమైనటువంటి ఫలమా అని అనలేదు ఆవిడ అన్నది లోకహితం కోసం మీరు స్వీకరించవలసింది ఆ విషయాన్ని అని ఎప్పుడైతే చెప్పిందో ఒక నేరేడు పండును లోపల వేసుకున్నట్లుగా రుద్రుడు కంఠంలో వేసుకున్నాడు. ఆయనకి దాని ప్రభావము చేత మూర్ఛ వచ్చి పడిపోయారు. అప్పుడు పార్వతీదేవి వెంకటాచల మహాత్మ్యాన్ని ఆవిడ చక్కగా ఉపదేశించింది. దానితో ఆయన పునః ఉజ్జీవితుడయ్యాడు. మనకి ఇక్కడే ఒక 60 కిలోమీటర్ల లోపల ఒక క్షేత్రం ఉన్నది, సురిటిపల్లి అని. ఎప్పుడైనా నాగులాపురానికి వెడుతూ ఉంటే మత్స్య రూపంలో పరమాత్మ వేదనారాయణుడిగా వెలసిల్లేటువంటి క్షేత్రానికి వెడుతూ ఉంటే మనకి ఆ దేవాలయానికి కూడా వెళ్ళేటువంటి భాగ్యం కలుగుతుంది.
సురిటిపల్లిలో మనం చూస్తే మామూలుగా అన్ని క్షేత్రముల్లో లింగాకృతిలో ఉండేటువంటి ఆ రుద్రుడు అక్కడ సాకారుడై ఉంటాడు. పరమ దయాస్వరూపిణియే గౌరీదేవత అక్కడ కూర్చుని ఆమె ఆసీన భంగిమలో ఉండి రుద్రుణ్ణి తన తొడపై తల ఉంచుకుని ఆమె చక్కగా ఆయనకి సాంత్వనపరుస్తూ ఉంటుంది. శివుని ముఖం అంతా కూడా చెమట బిందువులతో నిండి ఉంటుంది. అంటే ఆయన హలాహలాన్ని తిని బాగా ఆయన క్షోభ పొందేటువంటి సమయంలో ఆయనకి ఆ యొక్క గరళము వల్ల వచ్చినటువంటిది కంఠమందు స్థిరమైనటువంటి దాని చేత ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పి అమ్మవారు వెంకటాచల మహాత్మ్యాన్ని కర్ణపేయంగా వినిపించారు. దానివల్ల నీలకంఠస్థు యశ్రుత్వా నిర్విష సుఖమాప్తవాన్, ఆయనకి మళ్ళా పునః సుఖం వచ్చింది. ఎప్పుడూ కూడా ఆయన కంఠముందు గరళ ముందే అని మనం బెంగపెట్టుకోక్కర్లేదు, ఎందుకంటే ఆయన సుఖంగా ఉన్నాడు. వజ్రీ నాకపదం ప్రాప్త యశ్రుత్వా యత్కథా శ్రవణాదరాత్, వజ్రధారి అయినటువంటి ఆ మహానుభావుడు ఇంద్రుడు స్వర్గాది భోగలోకములకు అధీశుడై ఉంటాడు. ఇంద్రుని వంటి వాడు రా అని మామూలుగా అంటూ ఉంటారు, కానీ ఆయన ఒకప్పుడు వృత్రహంత అయ్యాడు. ఆ సమయంలో ఆయనకి బ్రహ్మహత్య చుట్టుకున్నది. ఆ బ్రహ్మహత్య ఎలా పోవాలో తెలియక భూదేవతను ప్రార్థించాడు. భూదేవత 3వ వంతు పాపం తీసుకోవటానికి అంగీకరించింది. అయితే ఆ భూదేవతకు కూడా దేవేంద్రుల వారు వరాన్ని అనుగ్రహించారు. నాకు ఉండేటువంటి బ్రహ్మహత్యా దోషం తొలగదు, దాన్ని కొంత తీసుకుంటున్నావు నువ్వు, నీలో ఏదైనా సరే ఒక ఖాతం ఏర్పడితే ఆ యొక్క ఖాతము ఏదైతే గొయ్యి ఉన్నదో అది సులభంగా సంవత్సర కాలంలో పూడిపోతుంది అని చెప్పారు. అలాగే వృక్షములు 3వ వంతు తీసుకోవటానికి అంగీకరించాయి. దాని ద్వారా అవన్నీ కొట్టబడుతూ ఉంటాయి. ఛేదింపబడుతూ ఉండేటువంటి ఆ వృక్షములకు కూడా పునః అవి శక్తివంతమయ్యేట్లుగా సజీవంగా నిలిచేట్లుగా అనుగ్రహించారు ఆ యొక్క మహానుభావుడైనటువంటి మహేంద్రుడు. అంతేకాకుండా స్త్రీలు కూడా వారు మేము 3వ వంతు తీసుకుంటాము అని చెప్పి దయతో చెప్తే మీ పురుషుల వల్ల అని చెప్పి అనుగ్రహించారు. ఇలా ముగ్గురు చెట్లు, భూమి, స్త్రీలు 3 వంతులు తీసుకున్నా ఇంకా మిగిలిపోతే అప్పుడు బృహస్పతి గారిని ప్రార్థిస్తే ఆయన వెంకటాచల మహాత్మ్యాన్ని వినిపిస్తే అప్పుడు బ్రహ్మహత్యా దోషం సంపూర్ణంగా తొలగిపోయింది. వెంకటాచల మహాత్మ్యం వల్ల ఆయన పునః స్వర్గాధిపత్యాన్ని పొందగలిగాడు. వజ్రీ నాకపదం ప్రాప్త యత్కథా శ్రవణాదరాత్ పదాన్యాపుః లోకపాలాః యత్కథా శ్రవణేన వై. ఇంకా వాసవానిల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గీర్వాణవరులు ఎవరైతే ఉన్నారో ఈ అష్టదిక్పాలకులు కూడా వీళ్ళందరూ కూడా ఒక వైభవాన్ని కలిగి ఉన్నారు. ఈ దిక్కులపైన వాళ్ళు అధికారం కలిగి ఉండి చక్కగా వాళ్ళు తమ తమ ప్రాభవాన్ని లోకంలో ప్రదర్శించగలుగుతూ ఉన్నారంటే వీళ్ళందరూ కూడా వెంకటాచల మహాత్మ్యాన్ని విన్నారు. నిత్యము కూడా వాళ్ళు వెంకటాచలానికి వచ్చి స్వామిని సేవిస్తూ ఉంటారు. అందుకే స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానా ఇత్యాది శ్లోకాల్లో మనకి సుప్రభాతంలో వింటూ ఉంటాం. ఆయా దిక్పాలకులందరూ వస్తారు, నవగ్రహాలందరూ కూడా వస్తారు ఈ క్షేత్రానికి. స్వామి యొక్క దివ్యాజ్ఞలను ప్రతినిత్యము కూడా వాళ్ళు ప్రభాత కాలంలో పొందుతూ ఉంటారు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. కిముక్తేన విశేషేణ తదనంత ఫలం శృణు ఇత్యుక్తో మునినా తేన జనకో వాక్యముబ్రవీత్. శతానందుల వారు దుఃఖము కలిగినటువంటి జనకరాజు యందు ఆ దుఃఖము తొలగిపోయి పరమ విశ్వాసం విష్ణువు యందు కలిగి ఆ శ్రీమన్నారాయణ యొక్క కటాక్షాన్ని సంపూర్ణంగా పొందాలి అని ఆయన చెప్తూ ఉంటే చాలా ఆనందపడిపోయాడు. ఇంకా ఏం చెప్పమంటావయ్యా, ఇంకా చాలా విస్తారమైనటువంటి వైభవం ఉంది ఆ వెంకటాచలానికి, దాన్ని చెప్తూ ఉన్నాను అని అనగానే వద వైకుంఠ మాహాత్మ్యం కలౌ తచ్చరితం కథం కలో తత్కీర్తనం పుణ్యం అని చెప్పి చెప్పావు కదా, కోరిన కోరికలు ఇస్తుంది, మంగళప్రదమైంది అని కూడా చెప్పావు కదా, మరి కలయుగంలో దాని యొక్క గొప్పతనం ఎలా ఉందో అది ప్రధానంగా నాకు చెప్పవలసింది అని చెప్తూ ఎప్పుడైతే ఆయన ఆశ్రయించాడో పరిప్రశ్నేన సేవయ సంతోషించాడు శతానందుల వారు. ఓ జనక మహారాజా చెప్తాను విను. కృతే వృషాద్రిం వక్ష్యంతి
త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంచ కలౌ శ్రీ వెంకటాచలం. కృతయుగంలో దీన్ని వృషాచలము అని చెప్పి కీర్తించారు. త్రేతాయుగంలో అంజనాద్రి అని అన్నారు. ద్వాపర యుగంలో శేషశైలము అని అన్నారు. కలియుగంలో దీన్ని వెంకటాచలము అని చెప్పి కీర్తిస్తూ ఉన్నారు. నామాని యుగభేదేన శైలస్యాస్య భవంతి. ఈ కొండకి యుగములు అంటే కాల నిర్ణయం చేసి మానవుల యొక్క ఆయుః ప్రమాణము, ఆ కాలంలో ఉండేటువంటి ధర్మస్థితి, ఇవన్నీ కూడా మహర్షులు తెలుసుకుని విభజనం చేశారు. అప్పుడు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అని ఏర్పడింది. ఒక్కొక్క యుగంలో ఈ కొండకి ఏ ఏ పేర్లు వచ్చేసాయో అవన్నీ కూడా పవిత్రమైనటువంటి వాటిని చెప్పారు శతానందుల వారు ఈ జనక మహారాజుకి. వెంటనే ఆయన అడుగుతున్నారు, చతుర్యుగే త్వయా ప్రోక్తం నామ యద్యద్గిరేన్మునే తస్య తస్య చ వైహేతుం విస్తరాద్వదమే గురో. ఈ 4 యుగాల్లో 4 విధములైనటువంటి పేర్లు వచ్చాయి అని చెప్పి నువ్వు చెప్తున్నావే, ఆ వైభవం రావటానికి ప్రధానమైనటువంటి భూమిక ఏమిటో దాన్ని విస్తరాద్వదమే ప్రభో. ఓ గురు, నువ్వు బాగా విస్తారంగా చెప్పు, ఏదో సంక్షేపంగా చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. నేను ఇప్పటి వరకు ఏదో త్యక్త అన్నోదకం, అన్నము విడిచేశాను, ఉదకము తాగటం మానేశాను, భోగ వివర్జితుడినై ఉన్నాను, అతికర్షిత బాగా కృషించి ఉన్నాను అని చెప్పి నువ్వు అనుకోవద్దు. మనస్సు ప్రశాంతమైపోయింది అంటే ప్రారంభించకుండానే వెంకటాచల గాథలు ఇంకా విప్పి చెప్పకుండానే ఆ సువర్ణ పుటలనేటువంటి వాటిని విప్పి చెప్పే ముందే ఆ కొండకుండేటువంటి పేర్లు స్మరిస్తేనే ఆయనలో దుఃఖం తొలగి బాగా విస్తారంగా చెప్పు గురువుగారు, మీరు అలా చెప్తేనే నాకు చాలా ఆనందం కలుగుతుంది అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కృతే వృషాచల ఇది కథం నామ భవిష్యతి. కృతయుగంలో దీనికి వృషాచలము అనేటువంటి పేరు వచ్చింది అని అన్నవే, అలాంటి పేరు ఎలా వస్తుంది? వృషం అంటే ధర్మము కదా, మరి అటువంటి వృషాచలము అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అని చెప్పి ప్రార్థించాడు. అప్పుడు వృషం అంటే ధర్మము, ధర్మదేవత ఇక్కడ తపస్సు చేసింది కనుక వృషాచలం అనేటువంటి పేరు వచ్చింది. అంతేకాదయ్యా, దీనికి దగ్గరగా ఇంకొకటి ఉన్నది, వృషభాచలము అనేటువంటి పేరు. అందుకే వృషాద్రి ముఖ్యాం అని చెప్పేప్పుడు ముందుగా వృషశైలము అనేటువంటిది కూడా ప్రత్యేకంగా చెప్తారు. కనుక శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం. వృషం అంటే ధర్మదేవత తపమాచరించినటువంటి క్షేత్రం. అలాగే వృషభాద్రి అనేటువంటి పేరుంది, అది కూడా చెప్తాను. పురాతు వృషభో నామ రాక్షస రూక్ష కర్మకృతు. చాలా క్రూరమైనటువంటి కర్మలు, దారుణమైనటువంటి కర్మలు చేసేటువంటి వాడు పూర్వం ఉండేటువంటి వాడు. ఆక్రమ్య శేషశైలంచ తాపసానప్యబాధత. ఎవడైతే వృషభుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడో, రూక్షకర్మ దారుణమైనటువంటి కర్మలు చేసేటువంటి వాడు ఉన్నాడో, వాడు ఈ శేషశైలాన్నంతా కూడా ఆక్రమించాడు. తాపసానకి అబాధత, తాపసులను కూడా ఆయన బాధ పెడుతున్నాడు అంటే ఇంక మిగతా వాళ్ళని ఎవరిని విడిచిపెట్టట్లేదు. మహర్షులే ఆయనకి ఏమన్నా వెళ్ళేటువంటి వాహనానికి అడ్డొస్తారా, లేకపోతే ఆయన తినేటువంటి ఫలాలు ఏమన్నా తీసుకోవటానికి చెయ్యి చాపుతారా? వాళ్ళు ఎక్కడో ఒక చోట కూర్చుని వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ నిష్ఠగా పరబ్రహ్మమును వాళ్ళు స్మరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను కూడా, తపస్సు చేసుకునేటువంటి వాళ్ళను కూడా ఆయన బాధ పెడుతూ ఉన్నాడు. తేన సంక్లిష్ట తపసః తదర్థం శరణంగతాః. ఎందుకంటే మనస్సు అలాగే ఇంద్రియములు అన్నీ, బహిరంతరింద్రియములను అన్నింటినీ కూడా స్థిరం చేసి బుద్ధి యందు పరమాత్మను నిలుపుకుని నిశ్చయంగా ఆరాధన చేయటమే తపస్సు అంటే. అలాంటి తపస్సు భగ్నమవుతూ ఉంటే వారు శారీరకంగా బాధపడుతూ పరమాత్మను వాళ్ళు ప్రార్థించడం లేదు. తపోభంగకర కలహ. ఈ దారుణమైనటువంటి కలుడున్నాడే, తపస్సుని వీడు పాడు చేస్తూ ఉన్నాడే. శ్రీనివాసం హృషికేశం భక్తానామ భయంకరం. వాళ్ళందరూ కూడా శ్రీనివాస స్వామిని, లక్ష్మీదేవతను వక్షస్థలమందు ధరించి సకల జీవుల యొక్క దౌర్భాగ్య స్థితిని
తొలగించేటువంటి పరమ దయాసింధు అయినటువంటి ఆయన్ని ప్రార్థించారు. హృషీకేశం ఎవరి యొక్క అనుగ్రహము చేత ఈ ఇంద్రియములన్నీ కూడా స్థిరముగా నిలుస్తూ ఉన్నాయో అటువంటి ఇంద్రియ నియామకుణ్ణి వాళ్ళు కీర్తించారు. శ్రీనివాసం హృషీకేశం భక్తానాం అభయంకరం, వాళ్ళలో ఉండేటువంటి భయాన్ని తొలగించి సదా అభయాన్ని అనుగ్రహించేటువంటి పరబ్రహ్మమును వాళ్ళు కీర్తించారు. తుష్టువు హృష్ట మనస స్రష్టారం సర్వచేతసాం, సమస్త భూతములకు యోని అయినటువంటి వాడు. అటువంటి చేతనాచేతనుల అన్నింటికీ కూడా సృష్టి చేసినటువంటి ఆ పరాత్పరుడే ఆయన వాళ్ళ మనస్సు యందు మెదలటంతో వాళ్ళు ఆ స్తోత్రము చేసేప్పటికే వాళ్ళ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ప్రాదుర్బభూవ భగవాన్ మునీనాం పురతో హరి, వాళ్ళకు పరమానందం కలిగించేటువంటి ఆనంద నిలయ విమాన రసికుడు ఆనాడు వాళ్ళ ముందు అలా ఆవిర్భవించేశారు. వ్యజ్ఞాపయన్ మునిశ్రేష్టా అసకృత సంస్తవాహ, అసకృత్ అనేక సార్లు స్తోత్రం చేశారు. పరబ్రహ్మం వచ్చి కరచరణాది అవయవాలతో విశ్వమంతా నిండినటువంటి పరమాత్మ అలా ప్రత్యక్షం అయిపోతే శుద్ధ సత్వగుణం కలిగినటువంటి ఆ మహానుభావులంతా కూడా పుష్టిగా తుష్టిగా మనస్సు యందు గొప్ప చైతన్యాన్ని కలిగించేటువంటి ఆ పరాత్పరుణ్ణి గొప్పగా స్తోత్రం చేశారు. మునయః, అప్పుడు వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. భగవన్ అరవిందాక్ష, స్వామి ఆ కన్నులు ఎంత అప్పుడే వికసించినటువంటి పద్మముల వలె ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు. వృషభో నామ రాక్షస సంబాధతే సదా క్రూర తపోభంగకర ఖలహ, వాడు ఎప్పుడూ మమ్మల్ని బాధిస్తూ ఉన్నాడు. దానివల్ల కాదయ్యా మాకు దుఃఖం, తపోభంగకర, మా తపస్సుకు భంగాన్ని చేసేటువంటి ఖలుడు వాడు. ఇది మీకు విజ్ఞాపనం చేసుకుంటూ ఉన్నాం. తస్మాద్ రక్ష క్షరాతీత, కాబట్టి నువ్వు రక్షించాలి. క్షరములకు అతీతుడు నువ్వు, ఈ నాశనము పొందేటువంటి ప్రకృతికి అతీతమైనటువంటి వాడు. పురుషోత్తముడు అంటే క్షరాక్షరములకు అతీతమైనటువంటి వాడు. కనుక స్వామి నువ్వు తస్మాత్, అందువల్ల ఈ రాక్షసుడు మమ్మల్ని బాధిస్తూ ఉండటం వల్ల రక్ష క్షరాతీత భయాత్ రాక్షస కల్పితాత్, ఈ ఋషభుడు అనేటువంటి రాక్షసుడు ఏదైతే చేస్తున్నాడో ఆ రాక్షస పీడ నుంచి మాకు రక్షణ కల్పించు. బాఢమిత్యుక్తవాన్ కృష్ణ, చూడండి పరమాత్మ పూర్వయుగముల్లో అనేక సార్లు రామావతారం ఎత్తిన కృష్ణావతారం ఎత్తిన, అంతకుముందు దేవతలు, కొంతమంది ఋషులు, కొంతమంది విద్యాధరులు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటే కొంతకాలం తర్వాత నేను యజ్ఞప్రసాదం ద్వారా పుడతాను, లేకపోతే పలానా ఆవిడికి నేను పుత్రుడిని పుడతాను అని చెప్పి వివిధ అవతార వేళల్లో ఆయన చెప్తూ ఉండటాన్ని మనం వింటూ ఉంటాం. కానీ తపస్సు చేసేటువంటి మునులు కేవలం శుద్ధ సత్వగుణమే ప్రధానంగా కలిగినటువంటి వాళ్ళు, పరమభక్తితో పరమ విశ్వాసంతో ఈ వెంకటాచలం పైన వాళ్ళు నిలిచి ప్రార్థిస్తే బాఢమిత్యుక్తవాన్ కృష్ణ, నేను మళ్ళీ అప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను అని చెప్పి పరమాత్మ చెప్పడం లేదు, వెంటనే చేస్తాను అని చెప్పి దుష్టం అభ్యద్రవదృష, దుష్టం అభ్యద్రవద్ ఋష, చాలా కోపంతో తరిమి వేశాడు ఆ దుష్టుణ్ణి. క్షణకాలంలో ఇక్కడ బాఢం అని చెప్పి అనుగ్రహించడం, అక్కడ రాక్షసుణ్ణి కొట్టి అవతల బారేసేయటం. పూర్వం మనం వింటూ ఉంటాం రామాయణాదులు, మారీచుణ్ణి మానవాస్తంతో రామపరబ్రహ్మము సప్త సాగరముల అవతలకి కొట్టాడు. అలాగా దయాసింధు అయినటువంటి ఆయన మారటానికి ఒక అవకాశం అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఆయన మునులను బాధించిన ఈ వెంకటాచలానికి వచ్చి ఇక్కడ సంచరించేటువంటి భాగ్యం ఆ రాక్షసుడికి ఉంది కదా, అదృష్టము చేత కదా ఈ వృషగిరిపైకి ఎవరైనా కూడా రాగలిగినటువంటి సామర్థ్యం ఉంటారు. ధర్మదేవత తపస్సు చేసినటువంటి చోటికి ఎవరు పడితే వాళ్ళు రాగలరా? ఏదో భాగ్యం, జన్మాంతర సుకృతం ఉంటేనే రాగలుగుతారు. కనుక వాడు ఆ అవకాశాన్ని పొందుతూ స్వామి ద్వారా వాడు కొట్టబడి దూరానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో సరాక్షస మహావీర్య తీర్థే తుంబుర సంజ్ఞకే, ఈ వెంకటాచలంపై ఆయన మళ్ళా వచ్చాడు. స్వామి చేత శిక్షితుడయ్యాడు, దూరంగా తరిమి వేయబడ్డాడు. కానీ పసిబిడ్డ ఉంటాడు, వాడు అమ్మ చేత దెబ్బలు తినేటువంటి అల్లరి కూడా చేస్తాడు, దూరానికి నెట్టి వేయబడతాడు.
మళ్ళీ అమ్మకాళ్లే పట్టుకుంటాడు. ఇంక దిక్కెవరు? దిక్కులేని వారికి దిక్కైనటువంటి వాడు శ్రీనివాసుడే కదా. కనుక మళ్ళా కొండకు వచ్చాడు. తుంబుర సంజ్ఞకే తుంబుర తీర్థం దగ్గరికి వచ్చాడు. ఎంత పవిత్రమైనటువంటిది! తుంబుర మహర్షి తపస్సు చేసినటువంటి ఆ దివ్య ప్రదేశము స్వచ్ఛమైనటువంటి జలాన్ని కలిగి ఉంటాయి. అక్కడ ఉండేటువంటి జలాలను చూస్తే అక్కడ ఎవరూ వెళ్ళి ప్రత్యక్షంగా ప్రతిరోజు శుభ్రం చేసేటువంటి జలాశయం కాదది. కింద ఎన్నో అడుగుల కింద సంచరించేటువంటి చిన్న ప్రాణులు కూడా మత్స్యము ఇత్యాదులు స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంత నీటి సాంద్రతలో కూడా తుంబుర తీర్థంలో స్వచ్ఛత మనకు ద్యోతకమవుతూ ఉంటుంది. అలాంటి తీర్థము. అక్కడ పక్షులు ఆ గుహల్లో అవి తిరుగాడుతూ ఉంటే ఆ తుంబుర తీర్థం ఇలా కొండ చీలి ప్రకృతి తన సౌందర్యాన్ని సహజంగా అది ప్రదర్శిస్తోందా అన్నట్లుగా ఉంటుంది. అక్కడికి వెళితే తన్మయమై అలా చూస్తూ ఉంటాం. ఆ మధ్యలో గాలి వెడుతూ ఉంటే మంచి వేణుగానము చేసేటువంటి వాళ్ళు తమ గుండెలలో ఊపిరినంతా కూడా లయాత్మకంగా తాము అధ్యయనం చేసినటువంటి సంప్రదాయ రీతిలో వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నట్లుగా సహజముగా గాలి వెడుతూ ఉంటే ఆ తుంబుర కోన దగ్గర ఉండేటువంటి ఆ శిలల మధ్య ధ్వనిస్తూ ఉంటుంది. గాలి సవ్వళ్ళు వేణుధ్వనిని వినిపిస్తూ ఉంటే అక్కడి నుంచి పావురములు అలా వెడుతూ ఉంటే వాటి రెక్కల శబ్దము చక్కటి మృదంగ విద్వాంసుడు సొగసుగా మృదంగ తాళము అంటారే త్యాగరాజస్వామి వారు, అలా మృదంగ తాళం చేసినట్టు వినిపిస్తూ ఉంటుంది. కనుక గాలి సవ్వళ్ళు మనకి వేణువు వలె వినిపిస్తూ ఉంటాయి. పక్షుల రెక్కల శబ్దాల ద్వారా అక్కడ ప్రకృతి మృదంగ ధ్వనులు వినిపిస్తూ ఉంటుంది. నీరు స్వచ్ఛంగా ఉంటుంది. చల్లని ఆధ్యాత్మిక ప్రకృతిలో ఎంతో తన్మయత్వం కలుగుతుంది. కనుక అక్కడే ఎంతోమంది యోగులు తపస్సు చేసి తరిస్తూ ఉన్నారు. ఈనాటికి ఆ ప్రాకృతికమైనటువంటి సౌందర్యమును ఆధ్యాత్మికత ఉట్టిపడేటువంటి ఆ క్షేత్రమును మనం స్మరిస్తూ ఉన్నాం. అక్కడికి వృషభుడు వెళ్ళాడు. తీర్థే తుంబుర సంజ్ఞకే స్నాత్వా త్రిశవణం పుణ్యాం సాలగ్రామ శిలాం నృప. ముప్పూట్ల వాడు అక్కడే తుంబుర తీర్థంలో స్నానం చేస్తున్నాడు. అక్కడ ఒక దివ్యమైనటువంటి సాలగ్రామ శిల కనిపించినది. నారసింహాత్మకాం దివ్యాం సకరాలాం అధోముఖాం. అది నరసింహస్వామి తత్వాన్ని సంతరించుకున్నటువంటిది. ఆ సాలగ్రామ శిల సామాన్యమైనది కాదు. అంటే అక్కడ నరసింహ తత్వంతో అక్కడ ఏర్పడి ఉన్నది. సకరాలాం చూడటానికి కాస్త భయాన్ని గొలిపేట్టుగా ఉన్నది. అధోముఖం కిందకి బిలము వలె అది ఛేదనము కలిగి ఉన్నది. అంటే అలాంటి గొప్ప శిల. అసలు ఈ కొండంతా కూడా సాలగ్రామమయమే. అందుకే మనము పాదాలతో వస్తున్నాం కానీ దీని తత్వమును మహత్వమును ఎరిగినటువంటి భగవద్ రామానుజులు కాళ్లతో కాక మోకాళ్లతో వచ్చారు. వ్యాసరాయల వారు మోకాళ్లతో నడిచి వచ్చారు. మనం కూడా రావాల్సిందే అలాగే. కాళ్లతో నడిచి వస్తామా? రాకూడదు. కానీ మనం అలా రాలేము. అందుకని పరమ దయాసింధు అయినటువంటి వేదవ్యాసులు వారు మనకి వెంకటాచల మహాత్మ్యంలో బోధ చేశారు. అయ్యా, ఈ కొండకి మహర్షుల వలె మీరు ఆకాశ మార్గంలో రాలేరు, దేవతల వలె మీరు రాలేరు, పోనీ యోగుల వలె పూర్వాచార్యుల వలె మోకాళ్లతో రాలేరు. కనుక పాదాలతోనే మీరు వస్తారు. ఇదా ప్రాకృతమైనటువంటి సాలగ్రామ శిల. దీనిపైకి మీరు ఎలా వస్తారు అలా నడిచి అంటే ప్రార్థన చేసి రావచ్చు. స్వర్ణాచల మహాపుణ్య సర్వదేవ నిషేవిత క్షమస్వ తదఘమ్యేద్య దయయా పాపచేతస. స్వర్ణాచల ఈ ఆశ్రయించేటువంటి వారికి బంగారు శిఖరాల బహుబ్రహ్మమయంగా కనిపిస్తుంది ఈ వెంకటాచలం. ఆ కొండ యొక్క పరతత్వాన్ని అలా దర్శించి ఔపనిషత్తులు చక్కగా ఉపనిషత్తులు చెప్పినటువంటి ఆ స్వారస్యాన్ని అంతా కూడా మనం మనస్సులో పదిలపరుచుకుంటూ స్వర్ణాచల మహాపుణ్య సమస్త దేవతల చేత కూడా నిత్యము ప్రార్థింపబడేటువంటిది ఈ కొండ. ఈ కొండే శ్రీనివాస స్వరూపం. అందుకే దర్శించేటువంటి వాళ్ళకి ఆ శక్తి ఉండేటువంటి వాళ్ళకి అయం కదాచిత్ శ్రీనివాస ఇవా బభో. ఒకసారి ఆదిశేషుడిగా కనపవచ్చు, ఒకసారి గరుడుగా కనపవచ్చు, ఒకసారి మాత్రం అది శ్రీనివాసుడిగానే కనబడి తీరుతుంది. కనుక అలాంటి పవిత్రమైనటువంటి ఈ కొండపైకి వచ్చేప్పుడు దీన్ని ప్రార్థించేప్పుడు క్షమస్వ తద అఘమ్యేద్య. నీ పైకి నేను కాళ్లతో వస్తే అది పాపమే నాకు తెలుసు, కానీ ఈ పాపాన్ని నువ్వు క్షమించి
దయయా నా యొక్క దయచేత ఈ పాపాత్ముని నువ్వు క్షమించి త్వదగ్రే మాధవం దర్శయస్వమి ప్రతిజ్ఞ చేస్తున్నాడు జీవుడు. చెయ్యమని చెప్పి వేదవ్యాసుల వారు అమిత తేజస్శాలి చెప్తూ ఉన్నారు. ఆయన నువ్వు వచ్చేటప్పుడు మాధవం దర్శయస్వమే, అమ్మా సాలగ్రామ శిలా స్వరూపమా, పవిత్రమైనటువంటి పర్వతమా, నాకు మాధవ దర్శనం చేయించమ్మా అని చెప్పి ప్రార్థించి తతో మృదుపదం గచ్చేత్ పావనం వెంకటాచలం, పరమ పవిత్రమైనటువంటి పాపలవిత్రమైనటువంటి ఈ కొండపైకి మృదు పదములతో రావాలి. అంతేగాని అకంపయతమేదిని, కుంభకర్ణుడు యుద్ధభూమికి నడిచి వస్తూ ఉంటే వణికిందిట, గజగజ వణికిందిట భూమి అంతా కూడా. అలా నడవకూడదు, ఇలా రావాలి అని చెప్పారు. అలాంటి సాలగ్రామమయమైనటువంటి ఈ యొక్క పర్వతం పైన సాలగ్రామ నృసింహ శక్తి కలిగినటువంటి దాన్ని తన యొక్క ప్రజ్ఞాచక్షుతో తెలుసుకున్నటువంటి రాక్షసుడు కరాలాం భయపెట్టేటువంటిదైనటువంటి సాలగ్రామ శిల అధోముఖం కింద బెలము కలిగినటువంటి ఆ సాలగ్రామ శిల దగ్గరికి వెళ్ళి నిత్యం ఆరాధయేయాహం, నిత్యము కూడా దీన్ని నేను ఆరాధిస్తాను, ఇది నిశ్చిత్య పూజయన్, ఇలా నిశ్చయించుకుని రోజు కూడా ఆయన పూజ చేస్తూ ఉన్నారు. పూజాంతే స్వశిరః పుష్పం ఖడ్గేన ఆహృత్య భూపతే. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, శతానందులు వారు చెప్తున్నారు, జనకరాజా పూజాంతములో వాళ్ళు పూజించేటువంటి సాలగ్రామానికి ఓ పుష్పం వేస్తారు కదా యథాశక్తిగా, ఈయన స్వశిరః తన శిరస్సునే ఒక పుష్పంగా ఖడ్గము చేత నరికి సమర్పించేస్తున్నాడు. అది రాక్షసుని యొక్క దుర్మార్గ ప్రవృత్తి లేదా తమోగుణ ప్రధానమైనటువంటి ప్రవృత్తి అని చెప్పి తెలుసుకోవాలి. భగవంతుణ్ణి ఎప్పుడు ఆరాధించినా కూడా పూజ సాత్వికంగా ఉండాలి. కానీ వీడిదో మూర్ఖ భక్తి, రాక్షస భక్తి కనుక తల నరికి ఖడ్గంతో దాన్నే సమర్పించేస్తున్నాడు. సమర్పయామాస తతః తచ్చిరః పునరాగతం. అయితే వాడు మాయావి కనుక ఆ పోగొట్టుకున్నటువంటి తలని మళ్ళా తిరిగి సంపాదించుకోగలుగుతున్నాడు. ఏవం 5,000 ఇలా ఎంతకాలం పూజ చేశాడండి? 5,000 ఏళ్ళు పూజ చేశాడు ఆయన. వర్షాణి విగతాని చ తస్మిన్ కాలే అరవిందాక్ష ప్రత్యక్ష సమజాయత. 5,000 ఏళ్ళు దీర్ఘకాలం అలా 3 పూట్ల స్నానం చేస్తూ తుంబుర తీర్థంలో సాలగ్రామ శిలారూపమైనటువంటి నృసింహ పూజ చేస్తూ ఉంటే పరమాత్మ పరమప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. శిలాంతర్యామి భగవాన్ శ్రీనివాస సతాంగతి తమాలోక్య హృషీకేశం వృషభో దండవద్భువి. అరవిందాక్షుడు, హృషీకేశుడు, శ్రీనివాసుడు ఒక్కసారి ఆయన 5,000 సంవత్సరాలు దీర్ఘకాలం ప్రార్థన చేసి తపస్సు చేసేప్పటికీ పులకించిపోయి ప్రత్యక్షమైపోయాడు. అది పరమాత్మ. సృష్టిలో ఉండేటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా వాళ్ళ ఆర్తితో ప్రార్థిస్తే కరిగిపోయి కదిలి వచ్చేటువంటి వాడు పరమాత్మ వచ్చాడు. ఆయన్ని చూడంగానే హృషికేశుణ్ణి దండవత్ పతితో భువి వృషభ దండవత్, ఒక కర్ర కింద వేస్తే ఎలా పడిపోతుందో అలా ఆయన సాష్టాంగ పడిపోయాడు. పపాత రాజశార్దూల స విసంజ్ఞాం ఉపేయవాన్, శరీరం పైన స్పృహ కోల్పోయాడు. సమస్త లోకమంతా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ, ఆయన అనుగ్రహిస్తాడు అనే విశ్వాసం ఉంటే కదా ఈ వృషభుడు అనేటువంటి రాక్షసుడు 1 రోజు కాదు 2 రోజులు కాదు 5,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అలాంటి పరమాత్మ అలా వచ్చి నిలబడేప్పటికీ ఒక్కసారి హృదయం ఉప్పొంగిపోయి దండవత్పతితో ఒక దండము వలె పడిపోయాడు. అలా భూమిపై పడిపోయి విసంజ్ఞ అంటే స్పృహ కోల్పోయాడు. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకు ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థిని మృక్యదన్. భాగవతుల యొక్క మనస్థితి ఎలా ఉంటుంది? అలా సమస్త విశ్వములోనూ వ్యాపించి ఉండేటువంటి దివ్య స్వరూపుడు ఒక్కసారి సాష్టాంగపడి ఎప్పుడైతే మనం ఆయన యొక్క విభూతిని స్మరిస్తామో ఇంకా అది అనిర్వచనీయమైనటువంటిది, అనుభవైక వేద్యమైనటువంటిది. ఆ స్థితిని వృషభుడు అది చక్కగా ఆస్వాదిస్తూ ఉన్నాడు. ముహూర్తాంతే సముత్థాయ, కానీ ఒక ముహూర్త కాలంలో మళ్ళా ఆ విసంజ్ఞ నుంచి ఆయన తేరుకుని లేచి ప్రత్యభాషత కేశవం, స్వామితో
సంభాషణకు ఉపక్రమించేశాడు. కేశవ, అనంత, గోవింద, శ్రీనివాస, సురోత్తమ, నచ మోక్షం నచ స్వర్గం పారమేష్యపదం హరే. స్వామి, ఇంత తపస్సు చేశాను కదా అని చెప్పి నువ్వు తొందరపడిపోయి స్వర్గం ఇచ్చేస్తావేమో, మోక్షం ఇచ్చేస్తావేమో, పరమేష్ఠి పదాన్ని ఇచ్చేస్తావేమో అని చెప్పి ఈయన ముందే నచా నచా అని చెప్పి నాకు వద్దు వద్దు అంటున్నాడు. ఓ పక్క పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడే, వేల సంవత్సరాలు నిష్టగా ఆరాధించినటువంటి వాడే, కానీ రాక్షసుడు స్వర్గం వద్దంటున్నాడు. ఉత్తమోత్తమైనటువంటిది ఏమిటి అంటే లౌకికులు అందరూ కూడా స్వర్గమునకు వెళ్ళాలి, ఊర్ధ్వలోకంలో మనం ఇహలోకంలో పొందలేనటువంటి భోగములన్నీ కూడా పొందవచ్చు అని చెప్పి గొప్పగా కర్మలంతా కూడా చేస్తూ ఉంటారు. అయితే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళా ఆ స్వర్గలోకంలో వాళ్ళు భోగమయమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి ఆ పుణ్యము క్షయమైపోతే కింద పడిపోతారు. కనుక స్వర్గం వద్దన్నాడు. పోనీ పునరావృత్తి రహితమైనటువంటిది మోక్షం ఉన్నది కదండి, అది కోరుకుంటున్నాడా అంటే అది వద్దంటున్నాడు. నా పారమేష్ఠ్య పదం అంటే పరమ సత్యమయమైనటువంటిది. ఎక్కడ బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు పరబ్రహ్మమైనటువంటి శ్రీనివాస వైభవాన్ని ఉపదేశం చేస్తూ ఉంటారు. నిత్యము కూడా ఆయన వేదాంతాన్ని చెప్తూ ఉంటారు సత్యలోకంలో. కనుక అది గొప్పదైనటువంటి స్థితిలో ఉంటూ ఉంటుంది. పరబ్రహ్మ యొక్క చర్చ జరిగేటువంటిది, అక్కడి నుంచి మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. కనుక అటువంటి పారమేష్ఠ్య పదం కూడా నాకు వద్దు అని చెప్పి మోక్ష సుఖాన్ని, స్వర్గ సుఖాన్ని, పారమేష్ఠ్యపద సుఖాన్ని నిరసించారు. మరి ఏం కావాలి? నయాచే జగతాం నాథ యుద్ధ భిక్షాంచ దేహిమే. ఇవన్నీ కోరుకోనటువంటి నేను నీ నుంచి యుద్ధ భిక్ష కోరుకుంటున్నాను, నీతో యుద్ధం చేయాలి అని అనుకుంటున్నాను. దశావతార విభవే శృతస్తే విక్రమోహరే. నీ గురించి పెద్దలంతా కూడా చెప్పారయ్యా, నువ్వు ధర్మమును స్థాపించడానికి, అధర్మమును తొలగించడానికి ప్రధానంగా నువ్వు దశావతారములు ఎత్తుతూ ఉన్నావుట. మత్స్య, కూర్మో, వరాహశ్చ, నారసింహశ్చ, వామన, రామో, రామశ్చ, కృష్ణశ్చ, బుద్ధ, కల్కిరేవచ ఇలా చెప్తున్నారే. ఈ దశావతారములు కూడా నేను తెలుసుకున్నాను. అంటే కాలదర్శనం, త్రికాల దర్శనం చేయగలిగినటువంటి వాళ్ళు, మూడు కాలాల్లో ఉండేటువంటి సత్యాలు తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు పరమాత్మ యొక్క అవతార రహస్యములన్నీ తెలుసుకుంటారు. ఈయన కూడా తెలుసుకున్నాడు, నేను విన్నాను. అయితే ఆ అవతార సమయముల్లో నువ్వు బాగా రాక్షస శిక్షణ చేస్తావుట. కనుక మాకు యుద్ధ భిక్షాంజదేహిమే, విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమతర పైకెత్త వేలయ్యా అంటారు అన్నమాచార్యులు వారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైనటువంటి కోరిక పరమాత్మను కోరుకుంటూ ఉంటారు. ఒకళ్ళు జ్ఞానం కావాలంటారు, ఒకళ్ళు మాకు ఐహికమైనటువంటి భోగాలు కావాలి అని అంటారు. కొంతమంది యుద్ధభిక్ష, జాంబవంతుల వారు కూడా రామావతారంలో రాముడితో నేను యుద్ధం చేస్తానంటే, నాయన ఇప్పుడు కాదు ద్వాపరయుగంలో చేద్దాము అని చెప్పి కటాక్షించాడు. కనుక ఈయన కూడా దశావతార వైభవాన్ని విని రాక్షస శిక్షణ చేసేటువంటి వాడివి కనుక నీతో నేను యుద్ధం చేయాలనుకుంటున్నాను, దాన్ని నాకు భిక్షగా వేయవలసింది అని చెప్పి ప్రార్థించాడు. అద్యతం సత్యం ఆధత్స్వ విక్రమం పురుషోత్తమ దేవస్తద్భారతీం శ్రుత్వా కించిద్ హాస్యముఖో హరి. ఎప్పుడు కూడా ఆశ్రితులైనటువంటి వారు తపస్సు చేసో మరో మార్గంలోనో తనను ప్రసన్నం చేసుకున్నటువంటి వాళ్ళు కోరితే స్వామి చిరుమందహాసం చేసి నవ్వుకుంటాడు. ఇంకా కోరికలతో ఇంతకాలం నా గురించి తపస్సు చేసినటువంటి వాళ్ళు ఉన్నారే అని చెప్పి, ఇంత తపస్సు చేసినటువంటి వాడు సత్వగుణాన్ని పొందకుండా ఇంకా రజస్సుతోనే ఉన్నాడే. మరి సత్వగుణం కలిగినటువంటి వాళ్ళకి కదండి పరమాత్మ ఎప్పుడూ కూడా ప్రసన్నుడు అవ్వాలి అంటే కాస్త ఇలాంటి భక్తి స్వారస్యంతో ఉండేటువంటి తపశ్శాలులకు కూడా ఆయన అనుగ్రహాన్ని ఇస్తాడు. కాదండి, పరవాన్నం ఉంటుంది, అలాగే మిరపకాయలు ఉంటాయి, కారము తీపి ఎక్కడన్నా కలుస్తుందా? ఇలా కలిస్తే అటువంటి భక్తి ఎలా స్వామికి ఉపాధేయం అవుతుంది అనేటువంటి సందేహం మనకు వస్తుంది. కానీ కొన్ని సమయాల్లో అవి రెండూ కూడా దగ్గర అవుతాయి. భక్తి అలాంటిది అన్నారు జగన్నాథ పండితరాయలు. మామూలుగా శ్రీరామనవమికి మనం గ్రామాల్లో చూస్తూ ఉంటాం, ఇప్పటికీ కూడా చక్కగా పానకం ఇస్తూ ఉంటారు. పానకము బెల్లముతో కలిపితే ఏదో ఒక అర గ్లాసో గ్లాసుడో పుచ్చుకుంటారు.
కానీ మిరియాలు బాగా కలిపితే కారంగా ఉండేటువంటివి పొడి చేసి ఒక గ్లాసు పుచ్చుకునేవాళ్ళు రెండో మూడో కూడా పుచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అలాగా ఈ సాత్వికమైనటువంటి భక్తితత్వము రజోగుణమైనటువంటి దాంతో కలిసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడు. కనుక అలాంటి ఒక భగవంతునితోనే నా సర్వస్వమైనటువంటి జీవితం ఉత్తరతః ముడిపడి ఉంది అని చెప్పి ఆయన తెలుసుకున్నాడు. అటువంటి పరమాత్మతోనే ఆయన యుద్ధం చేస్తాడు. మహర్షులతో చేస్తాననట్లే, మరొకళ్ళు దేవతలతో నేను చెయ్యాలి అని అనట్లేదు, నేను ఎవరిని పీడిస్తాను అనట్లేదు. అందుకని అరవిందాక్ష కించిత్ హాస్యముఖ, కొంత నవ్వుతూ ఆయన దర్శనమిచ్చారు. వాచవచనం తమ్హి రాక్షసం యుద్ధ దుర్మదం శ్రుత్వా తదుక్తవాన్ కృష్ణ తథాస్త్వితి అరిమర్దన. శత్రువులను సంహరించేటువంటి ఆయన కృష్ణ. ఎందుకంటే ప్రత్యేకంగా పరమాత్మ ఎక్కువగా ఆయన నల్లగానే కనిపిస్తాడు కదా, ఎందుకు మళ్ళా ప్రయోగించడం అని అంటే కర్షతీతి కృష్ణ, కనిపించగానే ఎదుటివారి మనస్సులను హరించేటువంటి వాడు, ఆకర్షించేటువంటి వాడు పరమాత్మ. కనుక వృషభుడు మనస్సును ఆకర్షించినటువంటి పరమాత్మ, ఆయనకు కోరిక ఆ విధంగా ఉన్నది, యుద్ధ దుర్మదము అని తెలుసుకుని ఆయన పట్ల పరమప్రసన్నుడే. అలాగే అని చెప్పి అంగీకారాన్ని తెలియజేశాడు. తయోహో యుద్ధం అభూత్ తత్ర, వారిరువురికి గొప్ప యుద్ధం జరిగింది. వృషభ శ్రీనివాసయోహో యత్కృతం శ్రీనివాసేన తత్కృతం వృషభేణ చ. స్వామి ఓ బల్లం వేస్తే ఆయన బల్లం వేస్తున్నారు. ఆయన ఒక గొప్పదైనటువంటి త్రిశూలాన్ని విసురితే వాడు త్రిశూలాన్ని విసురుతున్నాడు. ఆయన ఏది చేస్తే అది చేస్తూ ఉన్నాడు. తదద్భుతమభూత్ తత్ర దేవానాం పశ్యతామపి. చూసేటువంటి వాళ్ళకి, పైలోకాల్లో ఉండేటువంటి దేవతలకు అద్భుతం. ఎవడో వృషభుట్ట సంవత్సరాల పాటు, వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు, పరమాత్మతో యుద్ధం చేస్తున్నాడు, సమానంగా యుద్ధం చేస్తున్నాడు, ఆయన నుంచి యుద్ధభిక్ష కోరి యుద్ధం చేస్తున్నాడు. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. తద్యుద్ధ కౌశలం దృష్ట్వా భగవాన్ పర్యపూజయతు. వాడి యుద్ధ కౌశలాన్ని పరమాత్మ ఆదరిస్తూ ఉన్నాడు. ఇది ఆశ్చర్యం. మామూలుగా మనవుడు తాతగారితో దెబ్బలాటకు వస్తాడు, తాతగారి శక్తి ఎక్కువగా ఉంటుంది, కానీ మనవుడి పైన వాత్సల్యం ఎక్కువ. వాడు యుద్ధానికి రా తాత అంటే ఓ అలాగే అని చెప్పి, బా ఏమి చేస్తున్నావురా యుద్ధము అని అంటారు. భో రాక్షసకులోత్పన్న పశ్యమే పౌరుషం బలం ఇత్యుక్త్వా దర్శయామాస గరుడం వికృతాకృతిం. ఉన్నట్టుగా స్వామి అప్పటి వరకు సాత్వికంగా ఉండి వాడితో యుద్ధం చేస్తూ ఉండేటువంటి మహానుభావుడు ఉన్నట్టుండి గరుడి పైన ఒక వికృతాకృతితో ఆయన కనిపించాడు. ఆయన సత్కృతాకృతితో కనిపిస్తూ ఉంటాడు లక్ష్మీదేవితో ఉంటే భక్తులను అనుగ్రహించేటువంటి సమయంలో. కానీ ఇక్కడ వీడిని యుద్ధ ధర్మతత్వం నుంచి తిరోహితం చేయాలి అని చెప్పి ఒక్కసారి అలా భయంకరంగా కనిపించాడు. తత్రస్థం వాసుదేవంచ విశ్వరూపిణం అవ్యయం. అసలు వ్యయము కానటువంటి స్వరూపం అది, విశ్వస్వరూపం, విశ్వమంతా నిండినటువంటి వాడు మహానుభావుడు వాసుదేవుడు. వాసిదంతే జగత్రయం. అటువంటి పరాత్పరుడు గరుడినిపై నిలిచి ఉన్నాడు. సహస్రభుజ సంయుక్తం సహస్రాయుధ భూషితం. 1000 చేతులతో ఉంటే 1000 చేతుల్లోనూ ఆయుధాలను ధరించి ఉన్నాడు. తన్మాయాం రాక్షస దృష్ట్వా స్వయంచ గరుడం హరిం దర్శయన్ వ్యంజయామాస స్వమాయాం సురమోహిని. సురలను అంటే దేవతలను కూడా మోహింపజేయగలిగినటువంటి మాయ వాడి దగ్గర ఉన్నది. అటువంటి మాయతో స్వామి భయపెట్టేటువంటి రూపాన్ని గరుడినిపై చూపిస్తూ విలక్షణమైనటువంటి ప్రయోగం చేస్తూ ఉంటే రాక్షస మాయను కూడా ఈయన తత్సమానంగా ప్రదర్శించాడు. నక్తం చరస్య చరితం అతిక్రాంతం క్షమోప్యయం ప్రశంసన్ రాక్షసం వీరం సాధు సాధు ఇది అభాషత. ఏమి దయో చూడండి, వాత్సల్యమో చూడండి. పరమాత్మ ఆయుధములు తాను వేస్తే వాడు వేశాడు, తాను మాయను ప్రదర్శిస్తే వాడు రాక్షస మాయను ప్రదర్శించాడు. దాన్ని క్షణకాలంలో స్వామి అతిక్రమించి ఏమిటిరా సూర్యోదయం అయితే చీకట్లన్నీ ఎలా పటాపంచలవుతాయో నా మాయ ముందు నిహిమాయ ఎంతరా అని అనలేదుట పరమాత్మ. సాధు సాధు బాగుందయ్యా, బాగుంది, చాలా గొప్ప మాయను నువ్వు ప్రదర్శిస్తూ ఉన్నావే అని చెప్పి బాగా ప్రశంసించారు పరమాత్మ. రేరే రాక్షసవర్యాద్య చక్రేణ శతనేమిన హరిష్యే తే శిరః కాయాత్ యథా పక్వఫలం ద్రుమాత్.
అది అపక్వం అయితే ఒక చెట్టు మీద కాయ ఉంటే దాన్ని కోస్తూ ఉంటే చాలా చెట్టుకి వేదన, పండుకి వేదన కలుగుతుంది. ఇప్పుడు నేను నిన్ను సంహరించాలనుకుంటున్నాను. చక్రేణ శతనేమిన, ఒక అంచు తగిలితేనే చాలా ప్రమాదం. 100 అంచులు కలిగినటువంటి ఈ చక్రంతో నిన్ను సంహరించేస్తాను. ఎలా సంహరిస్తానో ఓ రాక్షస కులోత్పన్న తెలుసుకో. ఎలా అంటే, బాగా పండినటువంటి పండుని ఎలా కోయటం జరుగుతుందో అలాగా చెట్టు నుంచి పండుని పక్వమైన దాన్ని కోసినట్టుగా కోసేస్తాను నిన్ను. ఇత్యుక్తో దేవరాజేన వృషభో దండవద్భువి ప్రణిపత్యాహ విశ్వేశం అస్తువద్ రాక్షసేశ్వర. సాష్టాంగ పడిపోయాడు. మళ్ళా ఒకసారి యుద్ధానికి ముందు ప్రార్థించి పడ్డాడు, ఇప్పుడు మళ్ళా పడిపోయాడు. ఎందుకంటే చక్రాయుధంతో పరమాత్మ ప్రత్యక్షమైన తర్వాత ఇంక వాడికి మృత్యువే తప్పించి ఇంకేమీ ఉండదని తెలుసుకున్నటువంటి వాడు తన యొక్క పశ్చాత్ ఎలా ఉండాలి, స్వామి కటాక్షాన్ని ఎలా పొందాలి అని చెప్పి ఆలోచిస్తూ, వృషభ చక్రపాణే నమస్తుభ్యం చక్రస్య చరితం శృతం యచక్రేణ ప్రతప్తస్తు ముక్తిమేతి న సంశయ. అయ్యా, నీ చక్రము చేత ప్రతప్తుడైతే నాకు ముక్తే లభిస్తుంది, అనుమానం లేదు. కనుక నేను చక్రపాణిగా నిన్ను దర్శిస్తున్నాను, ధన్యుణ్ణైపోయాను. యచక్రేణ పురా రాజా కీర్తిమాన్ కీర్తిమాప్తవాన్. రఘువంశంలో కీర్తిమంతుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఒకప్పుడు యుద్ధం చేస్తూ ఉంటే చక్ర సహాయాన్ని పొంది, అయ్యో వీడు విష్ణు భక్తుడు అని చెప్పి అందరి ద్వారా ప్రశంసితుడయ్యాడు. అప్పటి వరకు వాడి కీర్తిమాన్ అనే పేరు మాత్రం ఉండేది. వాడి యొక్క భక్తి ఎప్పుడు బట్టబయలైంది అంటే చక్రమే వాడికి యుద్ధంలో సహాయం చేసినప్పుడు. కనుక అలా నువ్వు నాకు కీర్తిని సమకూరుస్తున్నావు స్వామి. త్వచక్రేణ హతో రాజన్ గచ్చామి తవ మందిరం. అనుమానం ఏం లేదయ్యా, ఈ చక్రము చేత నేను చనిపోయాను అని అంటే నేను ఇంక నీ హరిమందిరానికి చేరుకుంటాను, వైకుంఠాన్ని చేరుకుంటాను. అయితే ఏవముక్త్వా హరే పాదౌ పస్పర్శ వృషభాసుర. పవిత్రమైనటువంటి నీ దక్షిణ కరాగ్రంపై ఉండేటువంటి చక్రాన్ని పట్టుకుంటాను, అలాగే నీ పాదాలను పట్టుకుంటాను అని చెప్పి ఆయన చక్కగా స్వామివారి పాదస్పర్శ చేశారు. వరం యయాచే వృషభ శైల మద అభిధ అస్త్వితి. ఈ కొండ ఉన్నదే ఎన్నో పేర్లతో ఇది విరాజిల్లబడుతోంది స్వామి. ఇక పశ్చాత్కాలంలో వృషభశైలము అని చెప్పి దీనికి పేరు రావాలి అని చెప్పి ప్రార్థించాడు. అలా వరాన్ని కోరి సమాలింగ్య భవేదేవం ఇత్యుక్త్వా హరినాథ సహ విసృష్టం చక్ర సంఛిన్న త్యక్తవాన్ స్వకలేవరం. హరి అనుగ్రహాన్ని పొందాడు, చక్రము చేత చంపబడ్డాడు. తన కలేవరం నుంచి తాను దివ్యజ్యోతి, మన శిశుపాల వధ ఇత్యాది ఘట్టాల్లో పరమాత్మలో ఎలా కలిసిపోతారో అలా ఆయన పరమాత్మ యందు జ్యోతిస్వరూపుడై కలిసిపోయాడు. కళేవరాన్ని ఆయన విడిచిపెట్టేశాడు. తస్మాత్ వృషభశైలోయం కృతే ఖ్యాతిం ఉపేయువాన్. అప్పుడు ఈ విధంగా ఈ కొండకి వృషభశైలము అని వచ్చింది. వృషభుడనేటువంటి వాడు ఈ కొండపైకి వచ్చాడు, తాపసుల్ని బాధించాడు. తర్వాత స్వామి ద్వారా దూరమయ్యాడు, మళ్ళా ఈ కొండకు వచ్చాడు, తుమ్మురు తీర్థం దగ్గర తపస్సు చేశాడు, స్వామి కటాక్షాన్ని పొంది ఆయనతో యుద్ధభిక్షను పొంది ఆయనతో యుద్ధం చేశాడు. చాలా ఆశ్చర్యకరంగా ఆయన యొక్క చక్రము చేత నిహతుడయ్యాడు. స్వామిని ప్రార్థించి ఈ కొండకు వృషభాచలము అనేటువంటి పేరు వచ్చేట్లుగా చేసుకున్నాడయ్యా అని చెప్పి ఆ కథను చెప్పేప్పటికీ ఉప్పొంగిపోయాడు జనక మహారాజు. బాగానే ఉంది. త్రేతాయాం కథం అంజనాచలం. మరి ఈ కొండకి త్రేతాయుగంలో అంజనాచలం అని వచ్చిందన్నావే, దాన్ని చెప్పవలసింది అని చెప్పి ప్రార్థించాడు. ఇలాంటి ఈ పర్వతం యొక్క మాహాత్మ్యాన్ని మనం కృతయుగంలో ఎలా వచ్చిందో ఈనాడు బ్రహ్మోత్సవ వేళ తెలుసుకున్నాం. సింహవాహనంపై రేపు ఉదయం కనిపించేటువంటి స్వామి, హంసవాహనంపై ఈనాటి రాత్రి కనిపించేటువంటి స్వామి. చూడండి, వాడి యందు విజ్ఞానాన్ని ఇచ్చాడు, వాడికి సింహం అయిపోయాడు. ఈ సత్యాన్ని మనం ఈ యొక్క వృషభాసుడి వృత్తాంతం ద్వారా గ్రహించి ఈనాడు అశోక్ ఘనాపాటి గారి ద్వారా మనం వెంకటాచల మాహాత్మ్యంలో ఉండేటువంటి శ్లోకముల ద్వారా లక్ష్మీదేవత యొక్క సమారాధనం మనం చేసుకుందాం. ఆ తల్లి ఈ శుక్రవారం నాడు విశేషంగా మనకు ఆరాధనీయురాలు. ఎందుకంటే స్వామి యొక్క వక్షస్థలంపై అమ్మ ఉండి ఏం చేస్తోంది? స్వామి మనకు ఏదైతే అనుగ్రహాన్ని ఇస్తున్నాడో అది ఇంకా
మనకు ఇప్పించేట్లు చేస్తూ ఉన్నది ఆ తల్లి. ఈ స్తోత్రము మనం ఇప్పుడు ఏదైతే పారాయణం చేసుకోబోతున్నామో, రాక్షసుల ద్వారా ఐశ్వర్యాన్ని కోల్పోయినటువంటి ఇంద్రాదులు, తల్లి ఇక నుంచి ఈ రాక్షసుల ద్వారా మా సంపద దూరం అవ్వకుండా స్థిరంగా ఉండేట్లుగా మమ్మల్ని కటాక్షించు అని చెప్పి ప్రార్థిస్తే ఆ లక్ష్మీదేవత అనుగ్రహాన్ని వాళ్ళు పొందటానికి కారణభూతమైనటువంటి స్తోత్రం కనుక దీన్ని ఎప్పుడూ కూడా మనం విడిచిపెట్టకూడదు. లక్ష్మీదేవి యొక్క ఆపాద మస్తకాన్ని కూడా అభివర్ణించినటువంటి పరమ మంగళకరమైనటువంటి లక్ష్మీ స్తోత్రం ఇది. అలాగే రెండవ స్తోత్రం కూడా మనం ద్వితీయ విఘ్నం కలగకుండా చేసుకుందాం. ఒకప్పుడు తపస్సు చేసేటువంటి శుకుడికి అప్సరో స్త్రీలు వచ్చి వేధిస్తూ ఉంటే ఆ అప్సర స్త్రీల యొక్క వ్యధ తొలగటానికి ఆయన పద్మ సరోవరంలో ఆయన నిలిచినటువంటి అమ్మవారిని మనస్సులో ధ్యానిస్తూ ఆయన స్వామిని ప్రార్థించాడు. అటువంటి విష్ణు స్తోత్రాన్ని మనం చేసుకుందాం. ఇటువంటి సుఖమహర్షి చేసినటువంటి స్తోత్రము ద్వారా మనస్సు అది పద్మసరోవరం అయిపోతుంది. లక్ష్మీదేవత కటాక్షం చేత మనకు ఆ తల్లి స్థిరంగా అభ్యుదయాన్ని ప్రసాదించేటువంటి స్థితికి మనం వస్తాం. ఆ రెండు స్తోత్రాలని కూడా మనం ఇప్పుడు పారాయణం చేసుకుందాం. అథ శ్రీ వెంకటాచల మాహాత్మ్యాంతర్గత శ్రీవేంకటాచల మాహాత్మ్యాంతర్గత దేవాదికృత లక్ష్మీ స్తుతి నమః శ్రియై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమః నమస్తే పద్మనేత్రాయై నమస్తే పద్మనేత్రాయై పద్మముఖీ నమో నమః ప్రసన్నముఖ పద్మాయై పద్మకాంత్యై నమో నమః నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః విచిత్రక్షౌమధారిణ్యై క్షోమధారిణ్యై పృథుశ్రోణ్యై నమో నమః పక్వబిల్వఫలా పీనతుంగస్తన్యై నమో నమః సురక్తపద్మపత్రాభా కరపాదతలే శుభే సురత్నాంగదకేయూరా కాంచీనూపురశోభితే యక్షకర్దమ సంలిప్త సర్వాంగే కటకోజ్వలే మాంగళ్యాభరణైశ్చిత్రైః ముక్తాహారైర్విభూషితే తాటంకైరావతంసైశ్చ శోభమానముఖాంబుజే పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే రుగ్యజస్సామరూపాయై విద్యాయైతే నమో నమః ప్రసీదాస్మాన్ కృపాదృష్టిపాతైః ఆలోకయాబ్ధిజే ये दृष्टास्ते त्वया ब्रह्मरुद्रेन्द्रत्वम् समाप्नुयुः इति श्रीवेङ्कटाचलमाहात्म्यान्तर्गत देवादिकृत लक्ष्मीस्तुतिः अथ श्रीवेङ्कटाचलमाहात्म्यान्तर्गत सुखमहर्षिकृत श्रीनिवासस्तुतिः श्रियश्रियं षड्गुणपूरपूर्णम् श्रीवत्सचिह्नं पुरुषं पुराणम्
श्रीवत्सचिह्नं पुरुषं पुराणम् श्रीकण्ठपूर्वामरबृन्दवन्द्यम् श्रीकण्ठपूर्वामरबृन्दवन्द्यम् श्रियः पतिं तं शरणं प्रपद्ये श्रियः पतिं तं शरणं प्रपद्ये विभुं हृदि स्थं भुवनेशमीड्यम् विभुं हृदिस्थं भुवनेशमीड्यम् निराश्रयं निर्मलचित्तचिन्त्यम् निराश्रयं निर्मलचित्तचिन्त्यम् परात्परं पारमपारमेनं परात्परं पारमपारमेनम् उपेन्द्रमूर्तिं शरणं प्रपद्ये उपेन्द्रमूर्तिं शरणं प्रपद्ये स्मेरातसि सोनसमानकान्तिम् स्मेरातसि सोनसमानकान्तिम् सुरक्तपद्मप्रभपादहस्तम् सुरक्तपद्मप्रभपादहस्तम् उन्निद्रपङ्केरुहचारुनेत्रम् उन्निद्रपङ्केरुहचारुनेत्रम् पवित्रपाणिं शरणं प्रपद्ये पवित्रपाणिं शरणं प्रपद्ये सहस्रभानुप्रतिमोपलौघा सहस्रभानुप्रतिमोपलौघा स्फुरत्किरीटप्रवरोत्तमाङ्गम् स्फुरत्किरीटप्रवरोत्तमाङ्गम् प्रवालमुक्तानवरत्नतारा प्रवालमुक्ता नवरत्नतारा हारं हरिन्तं शरणं प्रपद्ये हारं हरिन्तं शरणं प्रपद्ये इति श्रीवेङ्कटाचलमाहात्म्यान्तर्गता श्रीवेङ्कटाचलमाहात्म्यान्तर्गता शुकमहर्षिकृता सुखमहर्षिकृता శ్రీనివాసస్తుతిః శ్రీనివాసస్తుతిः క్షమాప్రార్థనాదులు కలిసి పఠిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.